అసైన్మెంట్ భూమి విషయానికి వచ్చినట్లయితే నిన్న మొన్నటి వరకు కూడా లవణి పట్టా భూమిని ప్రభుత్వం ప్రజా అవసరాల కోసం వెనక్కి తీసుకోవాల్సి వచ్చినప్పుడు రూపాయి కూడా నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లవణి పట్టాలో ఒక నియమం ఉంటుంది. ఈ భూమి ప్రభుత్వానికి ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు వెనక్కి తీసుకుంటుంది, ఎలాంటి నష్టపరిహారం చెల్లించబడదు అని చెప్పి లవణి పట్టాలోనే ఒక నియమం ఉంటుంది. కాబట్టి అసలు నష్టపరిహారమే ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇచ్చేవాళ్ళు కూడా కాదు. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1990-92 ప్రాంతంలో సాగు నీరు అంటే ఇరిగేషన్ ప్రాజెక్టులను కట్టడం కోసం గనక అసైన్మెంట్ భూములు తీసుకుంటే వాటికి పట్టా భూములతో సమానంగా నష్టపరిహారం ఇస్తామని చెప్పి ఒక ఆదేశం జారీ చేశారు. ఆ తర్వాత హైకోర్టులో కేసు అయింది. కేవలం ఇరిగేషన్ ప్రాజెక్టులకైతే ఎందుకు, ఇల్లులు కట్టడానికో, రోడ్లు వేయడానికో, ఫ్యాక్టరీలు కట్టడానికో అసైన్మెంట్ భూమి తీసుకుంటే నష్టపరిహారం ఇవ్వరా, వాటికి కూడా ఇవ్వాల్సిందే అని చెప్పి వెళ్తే వాటికి కూడా పట్టా భూములతో సమానంగా నష్టపరిహారం చెల్లించాలి అని గౌరవ హైకోర్టు తీర్పిచ్చింది. దాన్నే సుప్రీంకోర్టు ఆమోదించింది కూడా. ఈ లోపలనే కొత్త భూసేకరణ చట్టం వచ్చింది. కొత్త భూసేకరణ చట్టం కింద అసైన్మెంట్ భూములు కనుక సేకరించినట్లయితే తప్పకుండా పట్టా భూములతో సమానంగా నష్టపరిహారం ఇవ్వాలి. అలా ఇస్తున్నారు కూడా. ఇవ్వకపోతే దాని మీద చర్యలు తీసుకోవచ్చు. అంతేకాదు, లావణి పట్టా భూమిని ఏ విధంగా ప్రభుత్వం వెనక్కి తీసుకున్నా, భూసేకరణ చట్టం ద్వారా తీసుకున్నా లేదా ఇంకేదైనా నియమాలు ఉల్లంఘించి తీసుకున్నా, ఏ రూపకంగా ఆ భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకున్నా పట్టా భూములతో సమానంగా నష్టపరిహారం చెల్లించాల్సిందే. అట్లా కనుక చెల్లించకపోతే మానవ హక్కులకి భంగం కలిగినట్లే అని చెప్పి గౌరవ హైకోర్టు ఇటీవలనే ఒక తీర్పు కూడా వెలువరించడం జరిగింది. అటవీ భూముల విషయానికి వస్తే కూడా అటవీ భూములకి ఎవరికైతే హక్కుపత్రం ఉంటుందో హక్కుపత్రం వచ్చిన వాళ్ళ భూములని కనుక ప్రభుత్వం సేకరించినట్లయితే పూర్తిగా పట్టా భూములు సమానమైన నష్టపరిహారం చెల్లించాలని చట్టం చెప్తుంది. ఇది భూసేకరణ.